అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 244 రక్షిత్ ఇంట్లో లోలిత. ఇక స్టోర్లోకి వెళ్తే ఆఫీస్లో ఉన్న హాస్నికి కాల్ చేసి లంచ్ చేయడానికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు విరాట్. ఎలాగో సాహో టెక్నాలజీస్ గురించి మాట్లాడే పని ఉండటంతో రెండూ కలిసి వస్తాయని అతనితో కలిసి హోటల్కి వెళ్ళింది హాస్ని. మాటల సందర్భంలో ఆ కంపెనీని వదిలేయమని విరాట్ని రిక్వెస్ట్ చేసింది హాస్ని. ఇద్దరి మధ్య కొంత డిస్కషన్ తర్వాత ఒక బిజినెస్ మ్యాన్గా లాభం లేకుండా ఎలాంటి పని చేయనని ఆమె రిక్వెస్ట్ ఒప్పుకోవాలంటే తనతో కలిసి ప్యాలెస్కి రావాలని అక్కడే ఉండాలని కండిషన్ పెట్టాడు విరాట్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాలెస్కి వెళ్ళడానికి సిద్ధంగా లేని హాస్ని అతను ఒప్పుకోకూడదన్న ఉద్దేశంతో 3 కండిషన్స్ పెడుతుంది. ఆమె చెప్పిన కండిషన్స్ విన్న విరాట్ వస్తున్న కోపాన్ని పిడికిలి బిగించి కంట్రోల్ చేసుకుంటూ, ఇంకొక్క క్షణం నా కళ్ళ ముందు ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, బ్రతకాలి అని ఉంటే ఈ క్షణమే పారిపో అన్న వార్నింగ్ టోన్తో అన్నాడు. అతను చెప్పడం ఆలస్యం. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటికి పరిగెత్తింది హాస్ని. నిజానికి ఆమె పెట్టిన కండిషన్స్కి విరాట్ ఒప్పుకోడని ముందే అంచనా వేసింది. అతను ఏకాంతంగా గడపాలంటే అడ్డుకునే శక్తి ఆమెకు లేదు కాబట్టి ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకొని టచ్ చేయకూడదని కండిషన్ పెట్టింది. అలాగే కావ్యను ప్యాలెస్లో నుంచి పంపించడం అంత సులువు కాదని తెలుసు. ఆమెను వదులుకోవడానికి విరాట్ సిద్ధంగా లేడు కాబట్టి తన కండిషన్స్కి ఒప్పుకునే అవకాశం లేదని గెస్ చేసింది. తను ఊహించినట్టే అతని రియాక్షన్ ఉండటంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ బయటకు వచ్చిన ఆమెను కార్ దగ్గర నిలబడి దాస్ ఆశ్చర్యంగా చూశాడు. కాసేపటికి ఇంటికి వెళ్ళిన ఆమెకు హాల్లో సోఫాలో కూర్చున్న మహేంద్రవర్మ కనిపించాడు. బాబోయ్, ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలే మహేంద్రతో మాట్లాడడం విరాట్ గారికి ఇష్టం లేదు. ఈ విషయం కనుక తెలిసిందంటే జీవితంలో నన్ను నమ్మరు, వీలైనంత తొందరగా పంపించేయాలి అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, మీరు వచ్చి ఎంతసేపు అయింది, ఏమైనా పనుందా అని అడిగింది హాస్ని. ఒకప్పుడు కనిపించగానే నవ్వుతూ మాట్లాడే హాస్ని ఇప్పుడు ఇలా దూరం పెట్టినట్లు ప్రవర్తిస్తూ ఉంటే అతనికి బాధగా అనిపించింది. అదంతా తను చేసుకుందే కాబట్టి పైకి ఏమీ అనలేక, నిన్ను చూసి చాలా రోజులైంది, అందుకే వచ్చాను, కాల్ చేసినా అటెండ్ చేయట్లేదు, బిజీగా ఉన్నావా అని అడిగాడు మహేంద్ర. ఈ మధ్య ఆఫీస్ వర్క్స్తో కాస్త బిజీగా ఉంటున్నాను, ఈ విషయం అడగడానికే ఇక్కడికి వచ్చావా అని నిర్మోహమాటంగా అడిగింది హాస్ని. నథింగ్, నిన్ను చూడాలని వచ్చాను, ఆ పని అయిపోయింది కదా, వెళ్తున్నాను అని మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు మహేంద్ర. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? కాల్ లిఫ్ట్ చేయలేదని అలా వచ్చేస్తాడా? పోనీలే, ఏదైతే ఏమైంది, వెళ్ళిపోయాడు, నాకు అదే చాలు అనుకొని పనిలో పడిపోయింది హాస్ని. ఆ రోజు కంపెనీలో ముఖ్యమైన మీటింగ్ జరుగుతూ ఉంది. రుద్రమణి ఎంపైర్లో ఉన్న హయ్యర్ ఆఫీసర్స్ అందరూ ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఒక్కొక్క మెంబర్ లేచి తాము డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా విరాట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అదంతా వింటున్న విరాట్ అతని ఆలోచన మాత్రం మరెక్కడో ఉంది. అదంతా గమనించిన ప్రశాంత్, ఈ మధ్యన సార్ ఎప్పుడు చూసినా రెక్లెస్గా కనిపిస్తూ ఉన్నారు, ఏమైనా జరిగిందా, ఒకసారి స్మితతో మాట్లాడితే తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ తన చైర్లో నుండి పైకి లేచి, సార్ ఒక్కసారి ఈ డాక్యుమెంట్ మీరు చెక్ చేస్తే ఫర్దర్ ప్రాసెస్కి పంపిస్తాను అని చెప్తూ కొన్ని పేపర్స్ అతని ముందు పెట్టాడు. ఓకే, మీటింగ్ ఫినిష్ అయ్యాక చేస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి మీటింగ్ కంప్లీట్ చేశాడు. అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తూ, నీ రీమ్యారేజ్ ఎప్పుడు జరిగింది, కొత్త లైఫ్ ఎలా ఉంది అని ప్రశ్నించాడు విరాట్. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా పర్సనల్ విషయాలు అడుగుతూ ఉంటే ఆశ్చర్యపోయిన ప్రశాంత్ తన ఫీలింగ్స్ కవర్ చేస్తూ, ఇంకా లేదు సార్ అని చెప్పాడు. అదేంటి, ఆ కండిషన్ మీదే కదా నీ ఎక్స్ వైఫ్ని హాస్ని టెక్నాలజీస్లో అపాయింట్ చేసావు, మరి ఇంత లేట్ ఎందుకు చేసావు అని ప్రశ్నించాడు విరాట్. యాక్చువల్లీ ఈ మంత్లోనే ప్లాన్ చేసుకున్నాం, కానీ రుద్రమణి ఎంపైర్ వాళ్ళ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని తెలిసిన తర్వాత ఆ ప్రాసెస్కి సంబంధించిన వర్క్ నేను చేయాల్సి వచ్చింది, అందుకే వాయిదా వేసుకున్నాను, ఒక మంచి రోజు చూసుకొని ప్లాన్ చేసుకుంటాము అని చెప్పాడు ప్రశాంత్. ఓ ఓకే, సాహో టెక్నాలజీస్ హ్యాండ్ టేకింగ్ ప్రాసెస్ ఎవరు చూస్తున్నారు అని అడిగిన అతనితో, ఆ డీల్ మహేంద్రవర్మ గారు చూస్తున్నారు సార్, ఆయనను పిలవమంటారా అని అడిగాడు. నో నీడ్, ఆ కంపెనీ విషయంలో నేను డిసిషన్ చేంజ్ చేసుకున్నాను, వెంటనే ఆ ప్రాసెస్ స్టాప్ చేసి డీల్ క్యాన్సిల్ అయినట్లు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ వర్ధన్కి అఫీషియల్ మెయిల్ పంపు, ఆ కంపెనీ మీటింగ్ డైరెక్టర్ మిస్టర్ వర్ధన్కి అఫీషియల్ మెయిల్ పంపమని చెప్పు అని ఆర్డర్ పాస్ చేశాడు విరాట్. ఓకే సార్, వెంటనే ఆ వర్క్ పూర్తి చేస్తాను అని బయటకు కదిలిన ప్రశాంత్ను ఆపి, మిస్టర్ వర్ధన్కి పర్సనల్గా కాల్ చేసి, ఇంకొకసారి హాస్ని దగ్గర అతి చనువు ప్రదర్శిస్తే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుందని నా మాటగా వార్నింగ్ ఇవ్వు అని చెప్పాడు. దాంతో
ఇన్ని రోజులుగా ఆ కంపెనీ అండర్టేకింగ్ విషయంలో అతనికి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. హో, హాస్ని మేడం మీద ఇంట్రెస్ట్ చూపించిన పాపానికి రోడ్డు మీద నిలబడ్డాడు. ఆ విషయం మేడంకి తెలియదు, కానీ చూసిన నెక్స్ట్ మినిట్ సార్ గమనించారు. అందుకే సిటీకి కింగ్ అయ్యారు అని అనుకుంటూ ప్రశాంత్ వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన హాస్ని దారిలో కనిపించిన బెగ్గర్స్కి డబ్బులు వేస్తుండగా ఆమె ముందుకు వచ్చి నిలబడింది లోలిత. ఆమెతో మాట్లాడడం ఇష్టం లేనట్లు ముఖం పెట్టి కీర్తితో కలిసి ముందుకు వెళ్తున్న ఆమెను అడ్డగించి, నన్ను క్షమించు హాస్ని, ఆ రోజు నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. నా ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడానో నాకే తెలియదు. పైగా రక్షిత్ వచ్చి లేనిపోని అనుమానాలు సృష్టించారు. ఇప్పటికే సమస్యలతో సతమతమవుతున్న నిన్ను మరింత ఇబ్బంది పెట్టాము. తన తరపున కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. నాతో ఇప్పటికీ మాట్లాడవా అని బాధగా అడిగింది. నువ్వు క్షమించమని అడిగినంత మాత్రాన నేను పడ్డ బాధ పోదు కదా. కానీ కనీసం నీ సరౌండింగ్స్లో ఎవరున్నారో కూడా గమనించలేదు. నీ ఇష్టానికి చెప్పుకుంటూ పోయావు. అసలు నా మీద రక్షిత్కి అలాంటి ఉద్దేశం ఉందని అప్పటి వరకు తెలియదు. అయినా కూడా విరాట్ గారిని కాదని అతన్ని యాక్సెప్ట్ చేస్తానని ఎలా అనుకున్నావు? తనంటేనే నాకు అసహ్యం. ఒకవేళ నీకు భర్తగా తనంటే ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి, కానీ తీసుకొచ్చి నాకంట కట్టకూడదు. ఆ రోజు నువ్వు రావడం వల్లే రక్షిత్ కూడా అక్కడికి వచ్చాడు. మా ఇద్దరి మధ్య కొత్త సమస్యలు సృష్టించాడు. ఇప్పుడు సింపుల్గా వచ్చి సారీ చెప్తే అంతా మారిపోతుందా అని కోపంగా అడిగింది హాస్ని. ఆ రోజు జరిగిన విషయం మార్చలేను, నాకు తెలుసు. కనీసం చేసిన తప్పుకు ప్రాయచిత్తం చేసుకోవాలి కదా. అందుకే నీకు క్షమాపణ చెప్దామని వచ్చాను. ఎప్పటి నుంచో నిన్ను మీట్ అవ్వాలనుకున్నా సిగ్గుగా అనిపించింది. కొన్ని రోజులు గడిస్తే నీ కోపం తగ్గుతుందని ఆగాను. ప్లీజ్ అప్పటి నా పరిస్థితి అర్థం చేసుకోవా అని కన్నీళ్లు పెట్టుకుంది లలిత. ఆమెను చూసి జాలిగా అనిపించడంతో, సరే ఈసారికి నేను క్షమించేస్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ రిపీట్ అయితే ఊరుకోను. నా గురించి ఆలోచనలు మానేసి ప్రశాంతంగా ఉండు అని నచ్చచెప్పింది హాస్ని. ఆ మాటకి ఇక ఈ జన్మకి నా బ్రతుకంతా ఆ రక్షిత్ కాళ్ళ దగ్గరే. వారి వెంట పడుతున్న అమ్మాయిలను వదిలేసి నాలాంటి అమాయకురాల్ని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. వాడికేం మాయరోగం వచ్చిందో ఏమో అని అంటుంటే లలితకు రక్షిత్ నుండి కాల్ వచ్చింది. హాస్నికి వీడుకోలు చెప్పేసి అతనితో మాట్లాడుకుంటూ బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కి బయలుదేరింది. సుమారు 1 గంట తర్వాత నిదానంగా బస్ దిగి వస్తున్న ఆమె ముందు కారు ఆపి ఎక్కించుకున్నాడు రక్షిత్. కారులో సైలెంట్గా కూర్చొని ఉన్న ఆమెను చూసి, అసలు నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళా? రావడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది అని ప్రశ్నించాడు. హాస్నిని కలిసి క్షమాపణ చెప్పడానికి వెళ్ళాను. తొందరగా రావడానికి నేను వెళ్ళింది కారులో కాదు, బస్లో. బస్ ప్రయాణం అంటే ఆ మాత్రం టైం పడుతుంది. ఆ విషయం మీకు తెలియదా అని ఎదురు ప్రశ్న వేసింది. రేపటి నుంచి నీకోసం మన బంగ్లాలో కార్ రెడీగా ఉంటుంది. రోజు కాలేజ్కి అందులోనే వెళ్ళొచ్చు. అసలు హాస్ని కలవాల్సిన అవసరం నీకేంటి అని సీరియస్గా అడిగాడు రక్షిత్. మన ఇష్టానికి మాట్లాడి సమస్యలు సృష్టించి వచ్చాం. ఇంకిత జ్ఞానం ఉన్నవాడు కనీసం క్షమాపణ చెప్పాలి కదా. నేను ఆ పని చేసొచ్చాను అని స్పష్టంగా చెప్పింది లలిత. ఆమె మాటలు అతనికి నచ్చకపోయినా అసహనాన్ని కంట్రోల్ చేసుకొని, మనం బయటికి వెళ్ళే పని ఉంది, తొందరగా రెడీ అవ్వు అని మెయిన్ ఎంట్రన్స్ ముందు కారు ఆపుతూ చెప్పాడు. కాసేపటికి ఆమె రెడీ అయి వచ్చిన ఆమెను తీసుకొని తన తండ్రి భూపేంద్ర శెట్టి ఉన్న విల్లాకి బయలుదేరాడు రక్షిత్. ఎక్కడికి వెళ్తున్నామని అడిగిన ఆమెకు తన తండ్రి దగ్గరకని చావు కబురు చల్లగా చెప్పాడు. ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేనంటే ఆయనకు కోపం. ఇప్పుడు మన పెళ్లి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. కారాపు, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ అని భయంగా చెప్పింది. ఆ మాటకి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా మీద నీకు నమ్మకం ఉంటే సైలెంట్గా రా అని సీరియస్గా చెప్పాడు. సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న భూపేంద్ర శెట్టి లోపలికి వస్తున్న కొడుకుని చూసి ఆశ్చర్యపోయాడు. అంతలోనే అతడి దృష్టి వెనుక వస్తున్న లలిత మీద పట్టడంతో, ఆ అమ్మాయి ఎవరు? తను ఎందుకు నీతో కలిసి వస్తుంది అని ప్రశ్నించాడు. తను సుధా అక్క కూతురు లలిత. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. మీ మనవరాలు మొదటిసారి ఇంటికి వచ్చింది. చక్కగా పలకరించండి అని కన్నింగా నవ్వాడు రక్షిత్. నాకు కూతురే లేదనుకుంటే మనవరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఉన్నా కూడా తను ఇంత చండాలంగా అయితే ఉండదు. ఇలాంటి అమ్మాయిని నీ పక్కన ఏ ధైర్యంతో ఉంచుకున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఒక పని చేసే ముందు పబ్లిక్లో నీకున్న ఇమేజ్ కూడా దృష్టిలో పెట్టుకో అని సీరియస్గా చెప్పాడు భూపేంద్ర శెట్టి. అతని మాటలకి బాధగా అనిపించినప్పటికీ తనలో కలుగుతున్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, బాగున్నారా తాతయ్య? మీ ఆరోగ్యం ఎలా ఉంది అని తడబడుతూ అతని కాళ్ళకి దండం పెట్టింది లలిత. నన్ను తాతయ్య అని పిలవకు,
ఆ అర్హత నీకు లేదు. కొన్ని సంవత్సరాలుగా పెంచిన కూతురుతోనే లేని బంధుత్వం నీ ద్వారా కలుస్తుందనుకోకు. అది ఎప్పటికీ జరగదు. సైలెంట్గా పక్కన కూర్చో అని కఠినంగా మాట్లాడాడు భూపేంద్ర శెట్టి. మీరు కాదని చెప్పినంత మాత్రాన తను మీ మనవరాలు కాకుండా పోదు. మనస్ఫూర్తిగా ఆదరిస్తే నలుగురు మిమ్మల్ని పొగుడుతారు. ఇష్టం లేదంటే చెప్పండి, ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. మళ్ళీ ఇంట్లో అడుగు కూడా పెట్టను అని ఖచ్చితంగా చెప్పాడు రక్షిత్. అసలు ఇక్కడికి రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? నిన్ను రమ్మన్నది నేను. నోరు మూసుకొని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని కొడుకు మీద సీరియస్ అయ్యాడు. నిజానికి మీడియాలో తన గురించి వచ్చిన న్యూస్ నిజమో కాదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ రాత్రి డిన్నర్కి రక్షిత్ను రమ్మని చెప్పాడు భూపేంద్ర శెట్టి. అతను చెప్పే సమాధానాన్ని బట్టి కోపంగా ఉన్న నీతుచంద్రుణ్ణి కూడా శాంతింపచేయొచ్చని ఆమెను కూడా డిన్నర్కి ఇన్వైట్ చేశాడు. కానీ ఊహించని విధంగా కొడుకు లోలితాను కూడా తీసుకురావడంతో అతని ముఖం మాడిపోయిన మసాలా దోసలా అయిపోయింది. తన కోపాన్ని బయటకు చూపిస్తే రక్షిత్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయంతో కంట్రోల్ చేసుకున్నాడు. ఇంతలో అక్కడికి నీతు కూడా రావడంతో తండ్రి వైపు చూసి కన్నింగా నవ్వుతూ, మీకు కావాల్సిన వ్యక్తి కూడా వచ్చారు కదా, డిన్నర్ చేద్దామా అని అడిగాడు రక్షిత్. అతన్ని చూసి, హాయ్ రక్షిత్, నేను ఇక్కడ చూడటం చాలా హ్యాపీగా ఉంది. మీతో కలిసి నేను డిన్నర్ చేయడంలో నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని గతంలో అతనిచ్చిన వార్నింగ్ దృష్టిలో పెట్టుకొని అడిగింది నీతు. అబ్జెక్షన్ చెప్పడానికి ఇది నా ఇల్లు కాదు. అభ్యంతరం ఉంటే నిన్ను పిలిచిన వ్యక్తిని అడగాలి, నన్ను కాదు అని గంభీరంగా చెప్పాడు రక్షిత్. ఆ మాటలతో ఆమె ముఖం వెలిగిపోయింది. సంతోషంగా అందరితో కలిసి డైనింగ్ హాల్కి వెళ్ళింది. అక్కడ విశాలంగా ఉన్న డైనింగ్ టేబుల్కి ఒకవైపు రక్షిత్ కూర్చుంటే అతనికి ఆపోజిట్ లైన్లో కూర్చోవడానికి ప్రయత్నించింది లోలిత. అది గమనించిన రక్షిత్ ఆమె చెయ్యిని పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని, నేను ఇక్కడ కూర్చుంటే నువ్వు అటువైపు ఎందుకు కూర్చుంటున్నావు అని ఆమె వైపు చూసి అడిగాడు. ఆమె విషయంలో అతను చూపిస్తున్న కేరింగ్ గమనించిన నీతు మనసులో అసూయతో రగిలిపోయింది. కానీ తన ఫీలింగ్స్ బయటకు కనిపించకుండా కవర్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నించింది. ఆమె ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ గమనించిన భూపేంద్ర శెట్టి ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించి వెంటనే కొడుకు వైపు తిరిగి, నీకు నీతుకి వచ్చే నెలలో పెళ్లి చేయాలనుకుంటున్నాం రక్షిత్ అన్నాడు. ఇప్పటికే మన రెండు ఫ్యామిలీస్ ఆ విషయంగా కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. ఇక ఆలస్యం చేయడం ఎందుకు? మీ ఇద్దరికి ముడి పెడితే ఒక పని అయిపోతుంది కదా. అసలే పెళ్లి విషయంలో ఆలస్యం జరిగితే మూడో వ్యక్తి ప్రమేయం ఎక్కువైపోతుంది అని, అది మీకు అంత మంచిది కాదు అని ఓరగా లోలిత వైపు చూస్తూ చెప్పాడు. మీరు చెప్పిన దానికి నేను అంగీకరించలేనేమో నాన్నగారు. మీ నిర్ణయం వెనక్కి తీసుకుంటే బాగుంటుంది అని వినయం ఒలకబోస్తూ చెప్పాడు రక్షిత్. ఎందుకు అంగీకరించలేవు? ఆ విషయంలో నీకున్న ప్రాబ్లం ఏంటి? అడ్డమైన సాకులు చెప్పకుండా పెళ్లి కొప్పుకో. నీ తలతిక్క పనులతో అనవసరపు గందరగోళాన్ని సృష్టించకు. అది మన ఫ్యామిలీ రెప్యుటేషన్కి మాయని మచ్చగా మిగిలిపోతుంది అని సీరియస్గా చెప్పాడు భూపేంద్ర శెట్టి. మీరు చెప్పిన విషయం అంగీకరించాలంటే ముందుగా నా భార్య పర్మిషన్ తీసుకోవాలి కదా నాన్నగారు. లేదంటే మన కుటుంబం పరువు ప్రతిష్ట ఏమైపోతాయి అని సాగదీశాడు రక్షిత్. అప్పటి వరకు అతని మాట మీద పెద్దగా దృష్టి పెట్టని నీతు ఇంకా భూపేంద్ర శెట్టి ఆ మాటకి అదిరిపడ్డారు. ఇప్పుడు రక్షిత్ తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు? వాళ్ళ పెళ్ళిని ఒప్పుకుంటాడా? నీతు ఎలాంటి సమస్యలు సృష్టిస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.